హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మన పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ని పెట్టుకోవాలనుకుని చూసినట్టుగా సెక్టార్లో ఇది తీసుకున్నప్పుడు రీటైల్ సెక్టార్ దానికి సంబంధించినటువంటి కొన్ని స్టాక్స్ను కూడా మనం మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రీటైల్ సెక్టార్లో గత కొద్ది సంవత్సరాలు గత 3 ఇయర్స్గా కూడా మల్టిపుల్ వేస్లో పెరుగుతున్నటువంటి ఒక 4 స్టాక్స్ని మీకు ఒక 4 స్టాక్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి రీటైల్ స్టాకు ప్లస్ చాలా ట్రస్టెడ్ కంపెనీ నుంచి వస్తున్నటువంటి స్టాకు, టాటా గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టాకు ట్రెంట్. దీని యొక్క ట్రెంట్ అనే నేమ్ తోటి మనకి స్టాక్ అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క బిజినెస్ రీటైల్ సెక్టార్లో జూడియో స్టోర్స్ అనేసి క్లాత్ స్టోర్స్ సంబంధించినటువంటి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ తోటి 999 అంటే ఏది ఉన్నప్పటికీ కూడా 1000 లోపలనే ఉంటూ ఒక ప్రైస్ అండ్ ఒక ఫ్యాషనబుల్ ప్రొడక్ట్స్ని అమ్ముతూ గత 3 ఇయర్స్గా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీసుకొస్తున్నటువంటి కంపెనీ ట్రెంట్. ఈ ట్రెంట్ కంపెనీ దీని యొక్క క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా ఏదైతే 1,40,000 కోట్లతోటి అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ఉంటూ, అదేవిధంగా ఏదైతే ప్రమోటర్ స్టేక్ 37% నుంచి 40% ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఎస్ కూడా 25% ఎఫ్ఐఎస్ స్టేకు, డిఐఎస్ కూడా 15%, మ్యూచువల్ ఫండ్స్ అది బ్యాంక్స్ అది ఎల్ఐసి 15% ఒక ప్రమోటర్ స్టేక్ తోటి 1,40,000 కోట్లతోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ట్రెంట్. ఈ రీటైల్ స్టోర్లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఇయర్స్గా కూడా 70% అబోవ్ మనకి మార్కెట్లో అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. లాస్ట్ ఇయర్ అయితే అబోవ్ 100% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఏదైతే దీని యొక్క రీటైల్ క్లాత్ స్టోర్స్ని ఏదైతే ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ తోటి మరి రీసెంట్ ఫ్యాషన్కి దగ్గరగాను ఒక ఫ్యాషన్ డిజైన్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టోర్గా మనం తీసుకోవచ్చు. ఒక ట్రస్టెడ్ కంపెనీ, ఒక టాటా కంపెనీ నుంచి వచ్చిన దాంట్లో ఒక ఆనిముత్యమైనటువంటి స్టాక్గా మనం దీన్ని అభివర్ణించవచ్చు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా బాగా ముందుకు నడుస్తున్నటువంటి స్టాక్స్లో రెండో స్టాక్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, షాపర్ స్టాప్. ఈ షాపర్ స్టాప్ వచ్చేటప్పటికి ఏదైతే ఒక 83 crores ఏదైతే ఒక 8,300 crores మనకి క్యాపిటలైజేషన్తో ఉంటూ ఏదైతే ప్రమోటర్ స్టేక్ 65% ప్రమోటర్ స్టేక్ తీసుకుని, అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఒక 7%, డిఐఎస్ ఒక 2% తోటి మార్కెట్లో ఒక మంచి క్యాపిటలైజేషన్ తోటి స్మాల్ క్యాపిటలైజేషన్ 8,300 crores ఉన్నటువంటి స్టోరేజ్ లాస్ట్ 3 ఇయర్స్గా కూడా ఒక 50% మనకి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాకు. రీటైల్ సెక్టార్లో ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా అప్పటి నుంచి మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాకు. దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే 3,000 crores దగ్గర నుంచి 4,000 crores వరకు లాస్ట్ 5 yearలో ఇంప్రూవ్ చేసుకున్నటువంటి ఒక స్మాల్ అండ్ ద బెస్ట్ కంపెనీగా మనం తీసుకోవచ్చు దీన్ని. అదేవిధంగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ అని మన థర్డ్ కంపెనీగా మనం చెప్పుకుంటున్నాం. ఇది కూడా 19,500 సుమారుగా క్లోజ్ టు ద 20,000 crores క్యాపిటలైజేషన్తో ఉంటూ ప్రమోటర్ స్టేక్ 55% ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఎస్ స్టేక్ 15%, డిఐఎస్ స్టేక్ 17% తోటి మార్కెట్లో ఒక అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ముందుకు నడుస్తున్న కంపెనీ. లాస్ట్ 3 ఇయర్స్గా కూడా ఒక 10 and 10% రీటైల్ రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ కూడా 8,000 crores దగ్గర నుంచి 12,000 crores వరకు కూడా ముందుకు తీసుకెళ్తున్న కంపెనీగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. అదేవిధంగా దీంట్లో రీటైల్ దాంట్లో 4వ స్టాకు ప్లస్ ఇంపార్టెంట్ స్టాకు డిమార్ట్ అంటే ఎవెన్యూ సూపర్ మార్కెట్. ఇది సూపర్ మార్కెట్లో ఒక యూనిక్నెస్ని తీసుకొస్తూ ప్రతి సి క్లాస్ టౌన్లో కూడా డిమార్ట్ స్టోర్ని అరేంజ్ చేస్తూ దీని యొక్క ఓన్ ప్రెమిసెస్లోనే ఓన్ యొక్క స్టోర్ని అరేంజ్ చేసుకుంటూ ఏదైతే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని కట్ట అన్ని తగ్గించుకుంటూ మార్కెట్లో దానికంటే ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండేటట్టుగా చూసుకుని ఒక 2,40,000 కోట్లతోటి ఒక అద్భుతమైన క్యాపిటలైజేషన్ తోటి, అంతేకాకుండా ప్రమోటర్ స్టేక్ 75% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీది, ఎఫ్ఐఎస్ ఒక 8%, డిఐఎస్ ఒక 8% ఉన్నటువంటి కంపెనీది. మార్కెట్ రెవెన్యూ చూసుకున్నట్టయితే దీనికి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఇయర్స్గా కూడా 30% ఇచ్చినటువంటి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. రిటైల్ దాంట్లో ఏదైతే ఎఫ్ఎంసీజీ గూడ్స్ని ప్లస్ రీటైల్ ప్రొడక్ట్స్ని అన్నిటిని అమ్ముతూ ఏదైతే ప్రతి టౌన్లోనూ ప్రతి సి క్లాస్ టౌన్లోనూ కూడా ఓన్ అసెట్ని అరేంజ్ చేసుకుంటూ ఓన్ ప్రెమిసెస్లోని స్టోర్ని అరేంజ్ చేసుకుంటూ ఒక డిస్కౌంటెడ్ ప్రైస్ తోటి ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ షేర్ని తీసుకున్నటువంటి ఈ ఎవెన్యూ సూపర్ మార్కెట్ 2,40,000 కోట్ల అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ఉంది. దీని యొక్క రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే 20,000 crores దగ్గర నుంచి 42,000 crores వరకు కూడా 5 yearsలో డబుల్ ది ఫిగర్ని మనం చూడొచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి రెవెన్యూ జనరేట్ చేస్తున్న కంపెనీస్లో మనం ఈ రీటైలింగ్ సెక్టర్ దాంట్లో ఎవెన్యూ సూపర్ మార్కెట్ కూడా తీసుకోవచ్చు. ఈ 4 కంపెనీస్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ట్రెంట్ అన్న దాంట్లో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా దాంట్లో 1 షేరా 10 షేర్ల 100 షేర్ల అన్నది మీ యొక్క కెపాసిటీని బట్టి సిప్ మోడల్లోనా లంసంలోనా అన్నది ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవెన్యూ సూపర్ మార్కెట్ కూడా ఏదైతే డిమార్ట్ కూడా ఒక సిస్టమేటిక్ వేలో మీరు దీంట్లో కూడా మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే
మంచి రెవెన్యూ తోటి మంచి లాభాలతోటి ముందుకెళ్ళడానికి మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే సెక్టారు, ఆ సెక్టార్లో ఉన్నటువంటి స్టాకు, ఆ స్టాక్లో ఉన్నటువంటి టెక్నికల్స్, ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ అన్నీ తెలుసుకుని దానికి తగ్గట్టుగానే మనం రికమెండ్ చేస్తున్న స్టాక్స్లో మీరు ఈ రీటైలింగ్ సెక్టార్ దానికి సంబంధించిన దాంట్లో మీరు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ట్రెంట్ అనే స్టాకు, అదేవిధంగా ఎవెన్యూ సూపర్ మార్కెట్, డీమార్ట్ అనే స్టాకు. లాస్ట్ ఒక 6 monthsగా 1 yearగా మనం ట్రెంట్ అనే స్టాక్స్లో మనం రికమెండ్ చేయడం జరిగింది. 6 monthsలోనే మనకి డబుల్ ద ఫిగర్ చూడటం జరిగింది. అదేవిధంగా ఎవెన్యూ సూపర్ మార్కెట్ లాస్ట్ 1 yearగా మనం రికమెండ్ చేస్తాం. మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీ యొక్క పోర్ట్ఫోలియో కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.